ఈ వీడియో చూస్తున్నట్టు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వాక్యం. మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. ఈ యొక్క వాగ్దానం యూదా వారు నిజమైనటువంటి మారు మనసు పొందిన ఎడల, యథార్థమైనటువంటి మారు మనసు పొందిన ఎడల దేవుడు ఆశీర్వదించునని చెబుతూ వారితో పలికినటువంటి మాటగా మనం చూడవచ్చు. నిజమైనటువంటి మారు మనసు ప్రతి ఒక్క క్రైస్తవునికి చాలా అవసరం. మారు మనసులో రకాలు ఉంటూ ఉంటాయి. మీకు చాలాసార్లు నేను చెప్పాను, సహజ మారు మనసు ఉంటుంది, తాత్కాలిక మారు మనసు ఉంటుంది, యథార్థమైనటువంటి మారు మనసు ఉంటుంది. కానీ ఎవరైతే యథార్థమైనటువంటి మారు మనసు పొందుకుంటూ ఉంటారో వారు మాత్రమే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందగలరు. మీరు అనుకుంటారు, నేను మారు మనసు పొందాను, దేవుడు ఆశీర్వదించట్లేదు అని. కాకపోతే కనుక మారు మనసు ఏ మారు మనసు పొందారు? తాత్కాలిక మారు మనసు పొందారా, లేకపోతే సహజ మారు మనసు పొందారా, లేకపోతే నిజంగానే యథార్థమైనటువంటి మారు మనసు పొందారు అన్నది మనం ఆలోచించుకునే వారిగా ఉండాలి. అయితే ఎవరైతే నిజమైనటువంటి మారు మనసు పొందుకుంటూ ఉంటారో వారు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించే వారుగా ఉంటూ ఉంటారు. మరి అయితే మంచి పదార్థములను మనం అనుభవించాలని కనుక మనం ఏం చేయాలో 4 విషయాలు ఈ యొక్క వీడియోలో మనం నేర్చుకోవడానికి ఇష్టపడతాం. మొట్టమొదటిగా యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2వ వాక్యం గమనిస్తే కనుక మనం దేవుని మాట వినేవారిగా ఉండాలి. మనం దేవుని మాట వినినప్పుడు మాత్రమే మనము భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించగలం. మనకు చూస్తే కనుక ఆకలి తీర్చిన దానికి మీరు ఎలా రోకలు చెల్లిస్తూ ఉంటున్నారు, సంతృప్తిని కలగజేయని దానికి మీరు ఎలా మీ కష్టార్జితమును వ్యయపరుస్తూ ఉంటున్నారు. అనగా నిజమే, మనకు ఆకలి తీర్చిన దానికి మనము రోకలు చెల్లిస్తూ ఉంటున్నాం, మనకు సంతృప్తి కలిగించిన దానికి మనకు కష్టార్జితమును ఖర్చు చేస్తూ ఉంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు కదా, దేవుని మాట చాలా విలువైనది. మనం కనుక ఆయన మాట ఆలకిస్తే కనుక ఆయనే మన యొక్క జీవాహారమే ఉన్నాడు. మనకు ఆకలిని తీర్చేటువంటి జీవాహారం ఆయనే ఉన్నాడు. ఆయన మాట మనం వినినప్పుడు మానవుడు ఆహారం వల్ల మాత్రమే కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి ఒక్క మాట ద్వారా కూడా జీవింపగలడు అని చెప్పి మనము చూస్తూ ఉంటున్నాం. అయితే కనుక మనకు దేవుని యొక్క జీవాహారమే మనకి ఎంతో విలువైనది. కాబట్టి మనం ఆయన మాట వినినప్పుడు తప్పనిసరిగా ఆయన భూమి యొక్క మంచి పదార్థములను మనకు అందించే దేవుడే ఉన్నాడు. రెండవదిగా గలతీ పత్రిక 6వ అధ్యాయం 6వ వాక్యం ప్రకారము మనం ఉపదేశించే వారిగా ఉండాలి. ఉపయుక్తములైనటువంటి సంగతులను ఉపదేశించడానికి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అధికారం, అర్హత ఉన్నది. వ్యర్థమైనటువంటి మాటలు పలకడం కంటే ఉపయుక్తములైనటువంటి విషయాలు ఉపదేశించడం అనేది చాలా శ్రేష్టమైనటువంటి సంగతి. నేటి కాలంలో గమనిస్తే కనుక అనేక మంది వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటూ ఉంటున్నారు, ఉపయోగం లేని విషయాలు చర్చించుకుంటూ ఉంటున్నారు. కానీ ఉపయుక్తమైన సంగతులు కనుక మనం ఉపదేశించినట్లయితే కనుక 10 మందికి తెలియజేసినట్లయితే కనుక తప్పనిసరిగా దేవుని యొక్క గొప్ప దయను, కృపను మనం పొందుకుంటూ ఉంటాం. అటువంటి సమయంలో దేవుడు ఈ భూమి యొక్క మంచి పదార్థములను ఆయన మనకు అనుగ్రహించే దేవుడే ఉన్నాడు. ఖాళీ దొరికినప్పుడల్లా కూడా మనము సువార్తకు సంబంధించినటువంటి ఉపయోగకరమైనటువంటివి, ఉపయుక్తములైనవి, లేదా మనకు మనస్సుకు నచ్చినవి కాకుండా మనసుకు ఉపయోగకరమైనవి, అలానే ఇతరులకు ఉత్తేజంనిచ్చేవి, అలానే ఇతరులను బలపరిచేటువంటి మాటలు మనం మాట్లాడుకోవడం అనేది, ఉపదేశించడం అనేది చాలా శ్రేష్టమైనటువంటి సంగతి. మూడవదిగా మన యొక్క జీవితము దేవునికి ఇంపైనదిగా ఉండాలి. భూమి యొక్క మంచి పదార్థములను మనం అనుభవించాలంటే కనుక తప్పనిసరిగా మన యొక్క జీవితం దేవునికి ఇంపైనదిగా ఉండాలి. మనం గమనిస్తే కనుక ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 9వ వాక్యంలో ఎస్తేరు యొక్క ప్రవర్తన, ఎస్తేరు యొక్క జీవితం, ఎస్తేరు యొక్క కదలికలు, ఎస్తేరు యొక్క ఆలోచన విధానం ఇవన్నీ కూడా రాజుకి ఇంపైనవిగా అనిపించింది. అందుకనే ఎస్తేరును మహారాణిగా రాజుగారు ఏర్పాటు చేశారు. అలానే మంచి మంచి పదార్థములను, మంచి మంచి సౌకర్యాలను రాణిగారికి అందించడం జరిగింది. మన జీవితంలో కూడా దేవుని యొక్క గొప్ప సంగతులు మనము ఎరిగేవారిగా ఉండాలి. ఎందుకంటే కనుక మనకు జీవితం ఆయనకు ఇంపైనదిగా
అనుభవించాలి. దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, ఇవన్నీ కూడా దేవునికి ఎంతో ఇంపైనవిగా అనిపిస్తూ ఉంటాయి. అలానే మనకు జీవితం కూడా ఒక సజీవ యాగముగా ఆయనకు అప్పగించే వారిగా ఉండాలి. మనకు జీవితం ఆయనకు ఇంపైనదిగా ఉండాలి. రాజులకు రాజు అయినటువంటి యేసుక్రీస్తుకు మనకు జీవితం ఇంపైనదిగా అనిపించిన ఎడల మన భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించే వాళ్ళం అవుతూ ఉంటాం. 4వదిగా మత్తయి సువార్త 14వ అధ్యాయం 13వ వాక్యం ప్రకారం మనము యేసుక్రీస్తును వెంబడించే వారిగా ఉండాలి. అలాంటి కాలంలో యేసుక్రీస్తును అనేక జనసమూహాలు వెంబడించేవి. యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్తే అక్కడికి, యేసుక్రీస్తు దోణికి వెళ్తూ ఉంటుంటే కనుక ప్రజలందరూ కూడా దోణలెక్కి ఆయన వెంట వెళ్ళేవారు. ఆయన కాలినడకన వెళ్తుంటే కనుక ప్రజలు అనేక మంది ఆయన వెంటనే కాలినడకన వెళ్తూ ఉండేవారు. యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతూ ఉండేవారు. మీరు గమనించవచ్చు కదా, యోహాను సువార్త 12వ అధ్యాయములో ఉంటుంది కదా, లోకము యేసుతో కూడా పోతూ ఉంది. లోకమంతా యేసుతో పాటు పోతూ ఉందంట. అలానే మనము యేసుక్రీస్తుని వెంబడించే వారిగా ఉండాలి. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఉంటామో అప్పుడు భూమి యొక్క మంచి పదార్థములను మనము అనుభవించే వారం అవుతూ ఉంటాం. అయితే ఈ 4 విషయాలు బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే కనుక, మనం ఎప్పుడైతే యథార్థమైన మారు మనసు పొందుకొని ఆయన వైపు తిరుగుతుంటామో అప్పుడు ఆయన మనలను పవిత్రపరచి మనకు భూమి యొక్క మంచి పదార్థములను అనుగ్రహించే దేవుడే ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ కేవలం ఈ లోక సంబంధమైన ఆహారమే కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి అనేక విషయాలు మనకు తెలియజేసి అనేక మందికి మాదిరిగా మనలను నిలబెట్టే దేవుడే ఉన్నాడు. కాబట్టి దేవుడు ఈ యొక్క వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.